మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ జ్యోతిష్య విధానంలో భాగంగా ఈ వీడియోలో మనం మరొక ఆసక్తికరమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకే రాశిలో అధిక గ్రహాలు అంటే త్రిగ్రహ కూటమి, చతుర్థ గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా జరిగినప్పుడు అన్ని గ్రహాలు ఒకే చోట ఉన్నప్పుడు 12వ రాశులు ఉన్నప్పుడు ఈ రాశులని ఖాళీగా ఉంటాయి, గ్రహాలను ఇక్కడొచ్చి ఉంటాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువ. 30 డిగ్రీలు ఉంటుంది ఒక రాశి. ఆ 30 డిగ్రీల్లో ఒక 5-6 గ్రహాలు ఉన్నాయనుకోండి, 5 డిగ్రీలకు దూరంగా జరిగేది ఒక గ్రహం ఉందంటే ఆ గ్రహానికి ఇంకో గ్రహం 5 డిగ్రీలు దాటి ఉంటే 20 డిగ్రీలో ఒక గ్రహం ఉంటే 26 డిగ్రీల్లో ఒక గ్రహం ఉంటే దూరంగా ఉన్నట్టు, దూరంగా జరిగినట్టు. 23లో ఉంటే కలిసే ఉన్నట్లే, 25లో ఉంటే కూడా కలిసి ఉన్నట్లే. 5 డిగ్రీల పరిధిలో ఏ గ్రహాలు ఉన్నా అవి కలిసి ఒక చోట ఉన్నట్లే. అట్లా ఈ 6 గ్రహాలు 30 డిగ్రీల్లో ఉన్నాయనుకోండి, 5 గ్రహాలు 5 డిగ్రీలు చొప్పున ఎన్ని జరిగి ఉండగలవు? జరిగి ఉన్నా కానీ ఇంకో గ్రహంతో కలిసిపోయింటాయి. అంటే ఒకదాని యొక్క వైబ్రేషన్, ఒకదాని యొక్క చూపు, ఒకదాని యొక్క తాకడ ఒకదానికి పైన పడుతూ మొత్తం ఆ రాశి ఆవరించబడి ఉంటుంది. శత్రువులు మిత్రులు అంతా కలిసి ఉంటారు. ఎవరి ఉద్రేకాలు, సంతోషాలు, కన్ఫ్యూజన్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి. మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అని చెప్పచ్చు. గందరగోళంగా ఉంటుంది. అందుకే షష్ట సప్త పంచగ్రహ కూటములు జరిగినప్పుడు గ్రహణాలు కూడా అప్పుడే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే రవి ఉన్నాడంటే, రాహు ఉన్నాడంటే, అప్పుడు అమావాస్య వచ్చిందంటే ఖచ్చితంగా సూర్యగ్రహణం వచ్చేస్తుంది. చంద్రుడు ఉండి పౌర్ణమి వచ్చిందంటే ఖచ్చితంగా చంద్రగ్రహణం వచ్చేస్తుంది. చంద్రము మానసోజాత, రవి ఆత్మకారకుడు. కాబట్టి ప్రపంచమంతా మానసికంగా ఇబ్బంది పడుతుంది. చంద్రము మానసోజాత, ఆత్మకారకుడు. ప్రపంచమంతా ఆత్మశోభ వస్తుంది. అంటే భూకంపాలు, ప్రళయాలు ఇవన్నీ వస్తాయి. అందుకే సులభంగా చెప్తారు పండితులందరూ కూడా, రాబోతున్న సంవత్సరంలో ఇవన్నీ జరగబోతాయి, ఫలానా రాశి వాళ్ళకు ఇది అరిష్టము, ఫలానా రాశి వాళ్ళకు పరిహారాలు చేసుకోవాలనడంలో కారణం ఈ వైబ్రేషన్స్ అంతా మిక్సింగ్ కావడమే. కాబట్టి జీవితం అంతా ఈ విధంగా పుట్టిన వాళ్ళ జీవితం అంతా కన్ఫ్యూజన్లు. ఒక్కోసారి అవకాశాలు ఎక్కువైపోతాయి, ఏది నిర్ణయించుకోవాలో తెలియదు. అవి నిర్ణయించుకోలోపు అవకాశాలన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి, చేజారు, టైం అయిపోతుంది. ఒకవేళ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అదే ఫెయిల్ అవుతుంది, మిగిలిన పట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది. అంటే అవకాశాలు లేకుండా బాధపడే వాళ్ళు ఉంటే అవకాశాలు ఉండి బాధలు పడతారు, లేదంటే అవకాశాలు పూర్తిగా రానే రావు. ఏం చేయాలా? గందరగోళాల మధ్య ఉంటుంది. వైవాహిక జీవితం గందరగోళంగా ఉంటుంది, సామాజిక జీవితం గందరగోళంగా ఉంటుంది, వ్యక్తిగత జీవితం గందరగోళంగా ఉంటుంది. అది ఎట్లా పడితే అట్టుంటుంది. కాబట్టి ఈ గ్రహకూటముల వల్ల అనవసరమైన తెలివితేటలు ఉంటాయి. అంటే నలుగురు ఒక చోట పిచ్చాపెట్టి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా, అక్కడ అవసరం ఉండేది, అవసరం లేనిది అన్నీ మాడుకుంటూ ఉంటారు. ఒక చెట్టు కిందనో, ఒక బండపైనో, ఒక పార్కులో కూర్చొని. సీరియస్గా ఏమి ఉండదు. సీరియస్గా ఎప్పుడు ఉండదు? మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు సీరియస్గా ఉంటుంది. మన బతుకిట్లా మనం ఏమిట్లని నలుగురితో కలిసి ఉంటే ఎవరు వ్యాపకం వాళ్ళు చెప్తారు. అట్లే ఉంటుంది ఈ షష్టగ్రహ సప్తగ్రహ, ఒక్కోసారి అష్టగ్రహ కుటుంబాలు కడతాయంటూ ఉంటారు. అప్పుడు కాలసర్ప దోషాలు కూడా ఏర్పడిపోతాయి. అవి ఏర్పడినాయంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. పూర్వజన్మలో తీవ్రమైనటువంటి దుష్కర్మ చేశారని అర్థం. కట్టకట్టుకుని మేము మీద సమస్యలు వస్తుంటాయి, ఛాలెంజ్లు, సవాళ్ళు వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు నేను స్థానం ఏదో చెప్పలేదు, లగ్నం ఏదో చెప్పలేదు, రాశి ఏదో చెప్పలేదు, నక్షత్రం ఏదో చెప్పలేదు. షష్టగ్రహ కూటమి లాంటి ఎక్కువ గ్రహాలు ఒక చోట ఉంటే ఎటువంటి ఎనర్జీస్ తయారై విడుదలవుతాయని చెప్పాను. కానీ వీటన్నిటికి కూడా పరిహారాలు ఉంటాయి. అవి చేయడం వల్ల అధికంగా చేయాలి. చెప్పే పరిహారాలు ఒకసారి చేసి ఆశించలేము. అదేదో ఊరిక 4 కోట్ల పూసినట్టు ఉంటుంది. చేయడం వల్ల ఫలితాలు చూడొచ్చు. అంటే కష్టం ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని నివారించుకోవడానికి పరిహారం కూడా ఎక్కువే చేయాలి. గ్రహాలని విడివడి ఒకదానికొకటి తృతీయ లాభాల్లో, పంచమ భాగ్యాల్లో, ఇలా కేంద్రాల్లో ఒకదానికొకటి ఉంటే సులభతరంగా అవకాశాలు వెతికిన వెంటనే దొరకడము, ప్రయత్నించిన వెంటనే కావడము, చేసిన వెంటనే ఫలితం రావడము, సాఫీగా అనుకున్నది కొనుక్కోగలగడము, ఒకవేళ అప్పు చేసినా దాన్ని తొందరగా తీర్చుకోగలగడము, కుటుంబం
మంచి వృద్ధులకు తీసుకురావడము, ఆ విధంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా గొప్ప అదృష్ట జాతకులు ఆ ఇంట్లో పుట్టడము, ఊర్లో పేరు ప్రతిష్టలు గొప్ప సమాజంలో మంచి విలువలు పెరుగుతూ వెళ్ళడము, ఇలాంటివి జరుగుతాయి. ఎప్పుడు అన్నీ వచ్చి ఒక చోట ఉడ్డ జరుకుని వస్తాయో, ఒక కార్నర్లో వచ్చి ఒక మూల చిరుక్కున్నట్టు ఇరుక్కుంటాయో, జీవితము ఏదో తీరని కష్టాన్ని అనుభవించడానికే పుట్టినట్టు ఉంటుంది. అంటే గత జన్మ కర్మను ఇలా ఉన్నప్పుడు పుట్టారు వాళ్ళు ఎక్కువగా అనుభవించడానికి అని అర్థం. కాబట్టి ఈ గ్రహ కూటములు అనేవి సాధ్యమైనంత వరకు మంచిది కాదు. మరి గందరగోళం అందరూ ఒక చోట ఉండి ఎవరి పాటు వాళ్ళు ఓన్ గలాబలం అరుస్తూ ఉంటే ఎవరేం మారుతామని అర్థం కాదు. అలా ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఎప్పుడు ఏ నిర్ణయం ఎలా మారుతుందో, ఏ పరిస్థితి ఎలా మారుతుందో, ఎప్పుడు శుభం జరుగుతుందో, ఎప్పుడు అశుభం జరుగుతుందో తెలియదు. వాళ్ళు అంతా ఒక పరిపక్వతకు వచ్చేకాడికి వాళ్ళ వయసు మొత్తం ఖర్చు అయిపోయింటుంది. ఎన్ని బాధలు పడ్డా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మిస్టేక్స్, సెల్ఫ్ గోల్స్ వేసుకొని జరిగిన దానికంతా బలవుతూ అవి గుణపాఠాలుగా కొంతకాలానికి అర్థం చేసుకొని తల వంచుకొని దించుకుని ఓపిక పట్టి జర్నీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ శుభాలు కూడా జరుగుతాయి, కానీ కన్ఫ్యూజన్లు ఉంటాయి. శుభమే జరగకపోతే మనిషి మనుగడ సాగించలేడు. దేనికైనా దైవబలం కావాలి. ఆ దైవబలాన్ని మీకు ఎలా మీరు ఆపాదించుకోవాలి, దాన్ని అనుసరించుకోవాలని చెప్పించేదే తంత్ర జ్యోతిష్య విధానము. మీకు ఇక్కడ యోగి, అవయోగి, కరణము, అదృష్ట బిందువు, కుబేర బిందువు, వైనాశికము, A to Z చెప్పించడం జరుగుతుంది. ఉన్నంతలో ఇంకొంచెం మ్యాచ్ మీరు ఈజీగా ఆడగలరు. దానికి ఆ శక్తి వస్తుంది. ఒక్కసారి మేము చెప్పిన పరిహారాలు చేసేసి ఫలితాలు ఎదురు చూస్తే రావు. మీకు మేము చెప్పి మీరే చేసుకోగలిగిన విధంగా ఉంటాయి. మీరే చేసుకోగలిగినవి మీరు చేయలేనప్పుడు ఫలితం ఎలా వస్తుంది? మీరు ఆలయానికి పోయి రావడానికి అయ్యే ఖర్చులు, ఆ 1-2 రోజులు కొన్ని పనులు ఆపుకునేది తప్పితే ఇతరత్ర ఎవరికి ఏ డబ్బులు మాకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు జాతకాన్ని చెప్పించుకునే దానికి ఇచ్చే డబ్బులే మేము చివరిసారి తీసుకునేది, మొదటిసారి తీసుకునేది. మీకు లైఫ్ టైం ఏం చేసుకోవాలో చెప్పిచ్చేస్తాం. మిగిలిన వివరాలకు ఇంకోసారి ఫోన్ చేయండి, ఇంక వేరే డబ్బులు వేస్తే ఇంకో వేరే విషయం చెప్తాను, అదంతా ఏముండదు. గ్రహాలను పెట్టుకొని లాజిక్లు ప్లే చేయకూడదు, తప్పది. చెప్పిన దానికి వృత్తిగా తీసుకున్న దానికి వృత్తి ధర్మంగా తీసుకోవాలని తీసుకుంటాము, మీకు జీవితాంతం చేసుకోవాలని చెప్పేస్తాము. కాబట్టి క్లిష్టమైన వాటిని కష్టతరంగానే అధిగమించే విధంగా బలాన్ని ఇస్తుంది దైవబలం, కానీ పూర్తిగా కాకుండా మాత్రం చేయదు. కాబట్టి మీకు అవగాహనని, ఆలోచనని, పరిపక్వతని, ఫలితాన్ని ఇచ్చేటువంటి జ్యోతిష విధానమే తంత్ర జ్యోతిష విధానము. మీరు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేసి కనుక్కొని ఆసక్తి గలవారు జాతకం మీరు చెప్పించుకొని ఎలాంటి దైవ పరిహారాలు మీరు చేసుకోవాలి, ఏ ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలి అనేటి వివరాలు తెలుసుకొని శుభ ఫలితాలు పొంది సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసి అందరూ కూడా మీ యొక్క అనుగ్రహాన్ని కామెంట్ రూపంలో, మీ యొక్క ఆశీర్వాదాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి అనుగ్రహిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. శుభం.